మనం ఆలోచిస్తున్న రీతిగా పండుగల గురించిన సందేశాలు మనం వింటూ ఉన్నాము. ఈ వర్తమానాలు మీకు యూట్యూబ్లో పెట్టబడతాయి. మన బ్రదరన్ క్రిస్టియన్ అసెంబ్లీ, బేతనియా క్రిస్టియన్ అసెంబ్లీ అనే పేరు మీద ఒక ఛానల్ మరి సహోదరుడు సిల్వాన్ ప్రారంభించారు. వాట్సాప్ గ్రూప్ కూడా ప్రారంభించారు. కనుక అందులో ఈ వర్తమానాలు మీరు వినొచ్చు. మీ కుటుంబంగా పెట్టుకుని ఆ వర్తమానాలు విని మేలు పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనం చదువుకుంటున్న పండుగలు అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. పండుగ అనేది సంతోషాన్ని ఇచ్చేది. లోకంలో ఉండే వారి సంతోషం వేరు, దేవుని పిల్లల సంతోషం వేరు. చాలా మంది సినీ యాక్టర్స్ సంతోషంగా ఉన్నారు అనుకుంటాం, కానీ మన కళ్ళ ఎదుటే వాడు నవ్వుతూ ఉంటారు, కానీ వారికి మనోవిచారం చాలా ఉంటుంది. ఈ సంగతి మీకు తెలుసా? తమిళనాడులో ఉన్న ఒక ప్రముఖమైన సినీ యాక్టర్ రజనీకాంత్ ఏమన్నాడంటే, నాకు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుసా సంగతి మీకు? అతను చాలా మంచి యాక్టర్ రజనీకాంత్ అని. ఆయన నిజమైన సంతోషాన్ని ఒక క్రైస్తవుడే పొందగలడు. లోకములు ఎవ్వరికీ అది సాధ్యం కాదు. వారు కొద్ది కాలం డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి వారు సంతోషిస్తారు, కానీ నిజమైన సంతోషాన్ని ఒక క్రైస్తవుడే పొందగలడు. సంతోషం కొరకే కదా ఈ లోకంలో ఏ పని చేసినా, కానీ దాన్ని పొందుతున్నారా? అసలు యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రకటించిన ప్రకటన ఏంటి? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. మన పాపాలు క్షమించబడితేనే సంతోషం, లేకపోతే మానసికమైన వ్యధ చాలా మందికి ఉంటుంది. మన తెలుగు యాక్టర్లో కోటా శ్రీనివాసరావు గాని చనిపోయాడు. అతను కూడా మంచి వయసులో కుర్రోడు చనిపోయాడు. అతనికి చాలా డబ్బు ఉంది, కానీ ఎంతో మనోవేదన అనుభవించాడు. అలాగే బాబు మోహన్ కొడుకు కూడా చనిపోయాడు. యవనస్తులుగా చనిపోయారు. వాళ్ళ కోట్ల ఆస్తి ఉన్నాయి, కానీ నిజమైన సంతోషం వారికి లేదు. గనక నిజమైన సంతోషం కావాలంటే యేసు ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచాలి. మన పాపాలు క్షమించబడితేనే సంతోషం, లేకపోతే మన పాపాలను సాతానుడు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తాడు. సాతానుడు అంత పనికిమాలిన వాడంటే మన చేత పాపం చేయిస్తాడు, తర్వాత ఏం చేస్తాడు తెలుసా? మన పాపాన్ని పదే పదే మన జ్ఞాపకాన్ని తెస్తాడు. ఎందుకు? మనం కుమిలిపోవాలి. ఏదైనా మీరు తప్పు చేస్తే మరలా మరలా జ్ఞాపకం వస్తుంది, అది దాన్ని మర్చిపోలేదు. మానసికంగా మనల్ని దెబ్బతీయటానికి సాతానుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. కనుక యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే నిజమైన సంతోషాన్ని మనం పొందగలం. అందుకనే దేవుడు ఆయన ప్రజలకు పండుగలు ఇచ్చాడనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఆ 7 పండుగల్లో మొదటి పండుగ విశ్రాంతి దినం పండుగ, రెండవ పండుగ పస్కా పండుగ, మూడవ పండుగ పులియని రొట్టెల పండుగ, నాలుగవ పండుగ పెంతెకోస్తు పండుగ, 5వ పండుగ బోరల పండుగ వరకు మనం చూసాం. ఈ రోజున ఆ ప్రాయశ్చిత్తార్థ దినం అనే పండుగల గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ప్రాయశ్చిత్తార్థ దినం అనే మాట అది ఒక పండుగ. లేవియా కాండములో ఆ మాటలు మనం చూద్దాం. చూడండి, లేవియా కాండము 23వ అధ్యాయంలో అది మనం చదువుకున్నాం. లేవియా కాండము 23వ అధ్యాయంలో
ఆ పండుగని గురించిన సత్యాలు రాయబడ్డాయి. తీసిన వారు ఆ వచనాల గురించి చదవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. లేవియాకాండము 23వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. చూడండి, 26, 27 వచనాల్లో మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము. ఇది ప్రాయశ్చిత్తార్థ దినం అనే మాట మనం గమనిస్తున్నాం. వినండి, నా వైపు చూడండి. ఈ ప్రాయశ్చిత్తార్థ దినము రోజున ఏం జరుగుతుందంటే, నిర్గమాకాండము 30వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈ ప్రాయశ్చిత్తార్థ పండుగ రోజున ఏం జరుగుతుందో మనం చూద్దాం. 30వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను అన్నమాట. ఈ ప్రాయశ్చిత్తార్థ పండుగ దినాన్న ఏం జరుగుతుందంటే, ప్రధాన యాజకుడైన అహరోను పాప పరిహారార్థ బలి ప్రజలందరి కొరకు ముందుగా తన కొరకు ఒక బలిని, తరువాత ఇశ్రాయేలీల ప్రజలందరి కొరకు మరొక బలి నడిపించి ఆ రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించేవాడు. అతి పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఆవరణం అంటారు, లేక కోర్ట్ అంటారు. రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలములోనే దేవుడు నివాసం చేసేవాడు. అర్థమైందా? దేవుడు ఎక్కడ నివాసం చేసేవాడు? అతి పరిశుద్ధ స్థలములో నివాసం చేసేవాడు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, 3 భాగాలు. మన శరీరములో కూడా 3 భాగాలు ఉంటాయి. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. మనకు కూడా 3 భాగాలు ఉన్నాయి. శరీరం అంటే మన కంటికి కనిపించేది. ప్రాణం అంటే రక్తమే. మూడవది ఆత్మ లేక హృదయము. ఇక్కడే దేవుడు ఉంటాడు. ఎక్కడుంటాడు దేవుడు? శరీరములో, ప్రాణములో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన హృదయములో ఉంటాడు. ఆ హృదయములోనే పాపము ప్రారంభించబడింది. హృదయము అన్నిటికంటే మోసకరమైన, ఘోరమైన వ్యాధి గలది. సాతానుడు ఏం చేశాడంటే, దేవునికి కేంద్రమై ఉన్న హృదయాన్ని పాడు చేశాడు. అది వేరే సంగతి, అది నేను చెప్పాలనుకోవట్లేదు. ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళటానికి ఉండేది కాదు. దేవుడు నివాసం ఉండేవాడు కనుక ఎవడైనా అతి పరిశుద్ధ స్థలము వైపు చూస్తే క్షణములో చనిపోయేవాడు. దేవుని అంటే అది సామాన్యమైన సంగతి కాదు. ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు మహా తేజస్సుతో ఉండేవాడు కనుక ఆయన ఎవరు చూడలేరు. అందుకనే ఏ మనుష్యుడును ఎప్పుడునూ దేవుని చూడలేదు, చూచిన నరుడు బ్రతకడు. అంత మహిమ కలిగిన వాడు ఆయన. అయితే ఆయన కుమారుడైన యేసు ప్రభు
మానవుడుగా భూలోకానికి వచ్చాడు కనుక ఆయన దగ్గరికి రావడానికి మనకు అవకాశం దొరికింది. ఈ అతి పరిశుద్ధ స్థలములో దేవుడు నివాసం ఉండేవాడు. ఆ దేవుని దగ్గరికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి బలి రక్తాన్ని తీసుకుని వెళ్ళి బలిపీఠానికి లేక మందసానికి ఆ రక్తాన్ని చెమరేవాడు. అప్పుడు ప్రజల పాపాన్ని దేవుడు పరిహరించేవాడు. ఇది ప్రాయశ్చిత్తార్థ దినమున జరిగే ఒక ప్రత్యేకమైన కార్యం. అర్థమైంది మీకు? అయితే క్రొత్త నిబంధనలో ఈ సంగతులు మనం ఆలోచించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. సంవత్సరములో ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని పరిశుద్ధ గుడారములోనికి ప్రవేశించును. గనుక ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. క్రొత్త నిబంధనల ఈ మాటలు మనం గమనించినప్పుడు 9వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11, 12 వచనాలు. అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచనము సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరీ ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఈ మాట మీరు వినాలి. ప్రజల పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి పాత నిబంధనలో ప్రధాన యాజకుడు గొర్రెల రక్తాన్ని మేకల రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలములో తీసుకుని వెళ్ళేవాడు. ఆ రక్తమును బట్టి ప్రజలందరి పాపాన్ని దేవుడు క్షమించేవాడు. కానీ క్రొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ప్రధాన యాజకుడిగా చెప్పబడ్డాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఈ భూలోక సంబంధమైన గుడారములో ప్రవేశించలేదు ఆయన. అదే అన్నాడు చూడండి. ఆయన ఏ గుడారం అంట? హస్తకృతము కానిదన్నాడు చూడండి. హస్తకృతము కానిదంటే చేతులతో నిర్మించబడని గుడారములో యేసు ప్రభు ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? ప్రధాన యాజకుడిగా ప్రవేశించాడు. ఎక్కడ ప్రవేశించాడు? నిజమైన పరిశుద్ధ స్థలం అంటే 24వ వచనం చూద్దాం చూడండి. 9వ అధ్యాయము 24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలము, నిజమైన పరిశుద్ధ స్థలము పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడటకు పరలోకమందు ప్రవేశించెను. అర్థమవుతుందా మీకు? పాత నిబంధనల యాజకుడు ఎక్కడ ప్రవేశించేవాడు? హస్తకృతమైన అతి పరిశుద్ధ స్థలములో ఏ రక్తాన్ని పట్టుకుని వెళ్ళేవాడు? కోడి లెక్కయు మేకల రక్తాన్ని పట్టుకెళ్ళినప్పుడు దేవుడు రక్తాన్ని బట్టి ప్రజల పాపాన్ని క్షమించేవాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఏ రక్తం పట్టుకెళ్ళాడు? కోడెల రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు. ఏ రక్తం అది? ఇప్పుడు 12వ వచనం చూద్దాం చూడండి. 9:12. మేకల యొక్కయు కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో. యేసు ప్రభు ఎలా వెళ్ళాడు? అమ్మ వినాలి. యేసు ప్రభు పరలోకములో ఉన్న తండ్రి సన్నిధికి తన సొంత రక్తముతో పరలోకములో ప్రవేశించాడు ఆయన.
అందును బట్టి మన పాపాలు క్షమించబడ్డాయి. అర్థమైందా? పూర్వకాలంలో వారు బలులర్పించడం ద్వారా వారి పాపాలు క్షమించబడలేదు, మరలా జ్ఞప్తికి వచ్చేది. అందుకనే ప్రతి సంవత్సరం తనది కాని రక్తాన్ని ప్రధాన యాజకుడు పట్టుకుని వెళ్ళేవాడు. కానీ క్రొత్త నిబంధనలో మన గొప్ప ప్రధాన యాజకుడు మన ప్రభువు యేసుక్రీస్తు పరలోకమునున్న తండ్రి సన్నిధికి నిజమైన పరిశుద్ధ స్థలం అంటేది పరలోకం. అర్థం కాలేదా? మళ్ళీ 24 మరలా చదవండి, జాగ్రత్తగా చూడండి. 24 ఇప్పుడు మళ్ళా నేనే చదువుతున్నా చూడండి. నిజమైన పరిశుద్ధ స్థలము మధ్యలో ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు నిజమైన పరిశుద్ధ స్థలం ఏది? మోషే కట్టిన గుడారం కాదు, పరలోకములో ఆయన ప్రవేశించాడు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తమును చూచి పరలోకమందున దేవుడు ప్రపంచ మానవులందరి పాపాన్ని ఆయన క్షమించాడు. అర్థమైందా? ప్రపంచములోని మానవులందరి పాపం కొరకు యేసు ప్రభు కలువరి శిలువలో చనిపోయాడు. ఆయన రక్తంలో పాపము లేదు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపముడు ప్రత్యేకంగా ఉన్నవాడు కనుక పరలోకమందున తండ్రి. ఇది ఎలా ఉంటుందంటే, కోర్టులో ఎవరుంటారు? జడ్జి గారు ఉంటారు. జడ్జి గారి సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఒక ప్రక్కన ముద్దాయి ఉంటాడు, ఇంకో ప్రక్కనే నేరం మోపేవాడు ఉంటాడు. ఇద్దరు ఉంటారు. నేరం మోపేవాడు, నేరము భరించేవాడు. ఇప్పుడు జడ్జి స్థానంలో ఓసారి కోర్టుని జ్ఞాపకం చేసుకోండి. జడ్జి స్థానంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. నేరస్తుని స్థానంలో మనమందరం ఉన్నాం. నేరము మోపే స్థానంలో సాతానుడు ఉన్నాడు. సాతానుడు ఎప్పుడు కూడా ఇదిగో జాన్ పల్లెనుడిని పాపాలు చేశాడు, పలానుడిని పాపాలు ఎప్పుడు దేవుడికి చెప్తాను ఉంటాడు. వాడు అపవాది. మన చేత పాపం చేయిస్తాడు. మన గురించి మరలా నువ్వు చెప్పావు కదా, నీ పిల్లలు అంటున్నావు కదా, వాళ్ళు చూసావు అలాగ అబద్ధాలు ఆడుతున్నారు అని తండ్రికి ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఫిర్యాదు చేసేవాడు అపవాది ఎప్పుడు కూడా. మీరు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నారంటే సాతాను డ్యూటీ చేస్తున్నారు. అర్థమవుతుందా? మరియం దగ్గరికి వెళ్ళి మార్తమ్మ సంగతులు, మార్తమ్మ వెళ్ళి మరియం సంగతులు చెప్తున్నామంటే అది ఎవరి పనిది? సాతాను పని. సాడీలు చెప్పకూడదు, తంత్రగుట్లు మాట్లాడకూడదు, అది సాతాను పని. ఇప్పుడు గమనించండి, జడ్జి స్థానంలో దేవుడు ఉన్నాడు, పాపి స్థానంలో నీవు నేను ఉన్నాం. నేరం మోపేవాడు అపవాది. ఇప్పుడు జడ్జితో మనం నేరుగా మాట్లాడలేదు. ఏమండి, ముద్దాయి జడ్జితో నేరుగా మాట్లాడగలడా? మాట్లాడలేడు కనుక ఈ ముద్దాయి ఏం చేసుకుంటే ఒక లాయర్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు లాయర్ ఏమంటాడంటే, నువ్వేం మాట్లాడుకో, బోనులో కూర్చో, అంతే, నేను ఏం అడుగుతానో దానికి సమాధానం చెప్పంటాడు. ఇప్పుడు ఈ పాపికి బదులుగా జడ్జి గారితో ఎవరు మాట్లాడతారు? న్యాయమూర్తి మాట్లాడతాడు, లాయర్ గారు. అబ్బాయి అర్థమవుతుందా? అభిలాష్ అర్థమవుతుందా? ఇప్పుడు జడ్జి అంటాడు, ఫలానా జాన్పాల్ అనేవాడు పుట్టినప్పటి నుంచి ఎన్ని పాపాలు చేశాడు, అన్ని లిస్ట్ అంతా అపవాది మాపుతాడు. నేను మౌనంగా ఉండాలి. ఎందుకంటే అన్నీ సాతానుడు మన గురించి అబద్ధాలు చెప్పడం. సాతానుడు మన గురించి మనం చేయలేని వాటిని చెప్తాడా దేవునితో? మనం చేసిన వాటిని చెప్తాడా? మనం చేసిన వాటిని చెప్తాడు. వాడు అలాగా నేరాలు మోపుతూ ఉంటే నేను మౌనంగా ఉండవలసిందే. అయితే ఆ లాయర్ గారు నాకు చూసావు, ఎవరైనా మన ప్రభు అయినా యేసుక్రీస్తు ఏమంటాడంటే, తండ్రి, ఆ వ్యక్తి చేసిన పాపాలన్నీ వాస్తవమే, కానీ ఆ వ్యక్తి పాపాలన్నిటి కొరకు ఇదిగో నా రక్తాన్ని నేను చెందించాను.
అతను బాకీ కట్టేశారు. అప్పుడు జడ్జి గారు ఏమంటారంటే, ఓ సాతానా, అతను చేసిన పాపాలన్నీ వాస్తవమే, కానీ అతని కొరకు ఈ లాయర్ గారు తన పెనాల్టీ అంతా కట్టాడు, అతను అప్పంతా కట్టాడు, కనుక అతన్ని నేను క్షమిస్తున్నాను అంటాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్తమును పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం. ఎవరి సన్నిధికి వెళ్ళాడు? తండ్రి సన్నిధికి వెళ్ళాడు. కనుక ఆ తండ్రి ఆ కుమారుని రక్తమును చూశాడు, కనుక మనందరి పాపాలు క్షమిస్తున్నాడు. ఇదేంటి చాలా మందికి అర్థం కాదు. నేను పాపం చేయటం ఏంటి, ఒప్పుకుంటే ఆయన క్షమించడం ఏంటంటే, నీవు నేను చేసిన పాపం కొరకై యేసు ప్రభు చేసిన క్రయధనాన్ని బట్టి ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. గనుక ప్రాయశ్చిత్తార్థ దినం అనే మాట చాలా ప్రాముఖ్యమైంది. మనందరి పాపములకు యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఇంకా నీ పాపాల కొరకు నువ్వు శిక్షించబడవలసిన అవసరం లేదు. మనందరి పాపాల కొరకు ఆయన పెనాల్టీ కట్టేశాడు. ఇంకో విషయం తెలుసా? ఇంకా పుట్టబోయే వారు చేసే పాపాల కొరకు కూడా ఆయన పెనాల్టీ కట్టేశాడు. ఈ మాట అర్థమైందా? యేసుప్రభు ఎప్పుడు చనిపోయాడు? అప్పుడు మనం పుట్టామా? మరి ఆయన వస్తు మనకలా సరిపోతుంది? ఈ ప్రపంచంలో ఎంతమంది పుట్టబోతున్నారో వారందరి కొరకు ఆయన దాని వెలను చెల్లించేశాడు. మరి ఎందుకు మనుషులు నరకానికి వెళ్తున్నారంటే, దేవుడు నీ కొరకు చేసిన ఆ బలియాగాన్ని నువ్వు అంగీకరించలేదు. యేసుప్రభు నమ్ముకోవడం అంటే ఏంటనుకుంటున్నారు? ఎందుకు మనుషులు నరకానికి వెళ్తున్నారంటే, దేవుడు నీ కొరకు ఆయన సొంత రక్తముతో కలువరి శిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించి చేసిన ప్రాయశ్చిత్తార్థమైన బలిని నువ్వు నమ్మనందువల్ల నువ్వు నరకానికి వెళ్తున్నావు, కానీ నువ్వు పాపం చేసినందుకు నరకానికి వెళ్తలేదు. సంగతి మీకు అర్థమైందా? మనుషులు పాపం చేసిన నరకానికి వెళ్తలేదు. ఎందుకు? మనందరి పాపాలకు దేవుడు ఏం చేశాడు? పరిహారం చేసేశాడు. దేవుడు నీ కొరకు పరిహారం చేశాడని నమ్మకపోతే నీ పాపాలు ఇంకా నిలిచి ఉంటాయి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక 10 లక్షల రూపాయలు నువ్వు అప్పున్నావు ఒక యజమానికి, అది నువ్వు కట్టలేకపోతున్నావు. ఓ ప్రేమ గల వ్యక్తి వచ్చి నీ దగ్గర అప్పు కాగితం తీసుకుని, నోటు కాగితం తీసుకుని నీ అప్పంతా కట్టేసి ఆ చెల్లని నోటు పట్టుకొచ్చి నీకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ వ్యక్తి నీ అప్పు కట్టేశాడని నువ్వు నమ్మాలి. ఏమో బాబు నాకు కట్టవలేదు, నాకేం తెలుసు అని అన్నావు అనుకో, నీ అప్పు క్షమించబడదు. నీ హృదయంలో ఆ భారం ఇంకా నేను అప్పు కట్టాలి అని అనుకుంటూ ఉంటావు. ఎందుకు అనుకుంటున్నావు అంటే, ఆ వ్యక్తి నీ కొరకు చెల్లించిన వెలను నువ్వు అంగీకరించలేదు. ఇప్పుడు మనుష్యుడు ఎందుకు నరకానికి వెళ్తున్నాడంటే, మానవులందరి కొరకు రంగంపేటలో నమ్మిన వారు, నమ్మని వారు, విగ్రహారాధికులు, అన్యులు, దేవుడు లేడని చెప్పే నాస్తికులు, క్రైస్తవులను కొట్టేవారు, క్రైస్తవులు హింసించేవారు, వారందరి పాపాల కొరకు యేసు ప్రభు చెల్లించాడు. ఈ సంగతి తెలుసా? యేసు ప్రభు సిలువేసిన వరకు కూడా, ఆయన సిలువేసి చంపిన వారి పాపాలకు కూడా ఆయన వెల చెల్లించాడు. నువ్వు నమ్మితే రక్షించబడతావు. సిలువలో 2 దొంగలు సిలువ వేయబడ్డారు కదా. యేసు ప్రభు కుడివైపున ఎడవైపున కూడా 2 దొంగలు సిలువ వేయబడ్డారు. వాళ్ళిద్దరిలో ఒకడు రక్షించబడి పరలోకానికి వెళ్ళాడు. అంతేనా? తెలుసు కదా సంగతి మీకు? ఒకసారి చదివినిపిస్తాను. లూకాసు వార్త 23వ అధ్యాయం
లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడవేయబడిన నేరస్తులను ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు అంటే రెండో దొంగ వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నీతో నిశ్చయముగా. ఏమండి గమనించండి, ఇద్దరు దొంగల్లో ఒకడు నరకానికి వెళ్ళాడు, ఒకడు పరలోకానికి వెళ్ళాడు. ఇద్దరు దొంగలే, ఇద్దరు మంచోడు కాదు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళినోడు ఎందుకు వెళ్ళాడు? యేసు ప్రభుతో అన్నాడు, ప్రభువా, ఈ శిక్ష మాది, మాకు న్యాయము, నీకు ఇది న్యాయం కాదు, అన్యాయంగా మా శిక్షను నువ్వు భరించవు, మా దోషాలు నువ్వు భరించవు అని నమ్మాడు కనుక వాడు పరలోకానికి వెళ్ళాడు. మంచి పనులు చేసి వెళ్ళాడు. ఆ దొంగోడు ఒకటైనా మంచి పని చేశాడా? వాడు చాలా మందిని చంపాడు, చాలా మందిని దోచుకున్నాడు. వారికి ఏం పేరంటే బందిపోటు దొంగలని పేరే వాళ్ళకి. బందిపోటు దొంగలంటే ఆ దినాల్లో మార్గములో ఉండి అనేకులను దోచుకుని కొంతమందిని చంపేవారు. అలాంటి వారిని చెరసాల్లో వేసేవారు. చెరసాల్లో వేసేవాడు ఇంకా దుర్మార్గుడు అయితే సంవత్సరానికి ఒకసారి వారిని ఉరికి ఆ చెట్టులకు వేలాడదీసేవారు, చంపేసేవారు. రోమా గవర్నమెంట్ ఆ ఇద్దరు మరణానికి పాత్రుడిని తీర్పు తెచ్చి వారు సిలువ వేసి చంపేశారు. మరణానికి పాత్రుడైన వాడు మరణములో నుండి జీవములోనికి వెళ్ళాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు చేసిన బలియాగాన్ని ఆ వ్యక్తికి విశ్వాసం ఇచ్చాడు. యేసు ప్రభు మన కొరకై ఆ ప్రాయశ్చిత్తార్థమైన పండుగగా, ప్రాయశ్చిత్తార్థమైన బలిగా ఆయన సొంత రక్తాన్ని పట్టుకుని ప్రభు సన్నిధిలో ప్రవేశించాడు. తండ్రి ఆ రక్తాన్ని చూసి మన పాపాన్ని ఆయన క్షమించాడు. అర్థమైందా? పాత నిబంధనలో ఏం జరిగేది? ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని, కోడెల రక్తాన్ని, గొర్రెల రక్తాన్ని తీసుకుని భూలోక సంబంధమైన అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించేవాడు. క్రొత్త నిబంధనలో మన ప్రభు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా ఏ రక్తాన్ని పట్టుకెళ్ళాడు? ఆయన స్వరక్తముతో. ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు చేతిలో ఉన్న రక్తాన్ని చూసి తండ్రి ఏం చేస్తున్నాడు? మన పాపాన్ని క్షమిస్తున్నాడు. నేరస్తులమైన మనకు బేలుంచిందనమాట. ఎవడన్నా నేరం చేసి పట్టుబడి జైల్లో ఉన్నాడు అనుకోండి, ఆ ఊర్లో ఉన్న మోతుబరి తన పొలాన్ని జామి పెట్టి బెయిల్ తీసుకొస్తాడు. యేసు ప్రభు మన పాపముల కొరకై ఆయన సొంత రక్తాన్ని అర్పించాడు. ఆయన విశ్వాసం ఇచ్చినట్లయితే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. ఇంకో వచనాన్ని మనం చదువుకున్న మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉంది. గమనించాలి, పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనకి ఏం కలిగింది?
అప్పుడెవరు వెళ్ళేవారు? పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు మాత్రమే వెళ్ళేవారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళేవారు. ఇప్పుడు ఆ తెర ఉండేదన్నమాట. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఏముండేది? ఒక తెర ఉండేది. యేసు ప్రభు కలువరి శిలువలో ప్రాణం విడిచినప్పుడు ఏమైందంటే ఆ తెర చిరిగిపోయింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయము 45వ వచనం నుంచి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మిన. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితోని అర్థము. అక్కడ నిలిచిన వాళ్ళు కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజీ తీసుకొని చిరకాల ముంచి రెండును తగిలించారు, త్రాగరించను. తక్కిన వారు ఓడకుండుడి ఏలియా అతనిని రక్షింపవచ్చునేమో చూద్దామని. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచినప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగేను, భూమి వణికేను, బండలు బ్రద్దలాయను. గమనించాలి. యేసు ప్రభు కలువరి శిలువలో ఆ పరిశుద్ధుడు నీతిమంతుడు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావని బిగ్గరగా కేక వేసి చనిపోయినప్పుడు దేవాలయంలో తెర అంటే వేరు చేసేది, ప్రజల్ని దేవుణ్ణి వేరు చేసేది. ప్రజలు అక్కడికి వెళ్ళటానికి లేదు. దేవుని ప్రజలను వేరు చేసిన ఆ తెర రెండుగా చిరిగిపోయింది. ఇక తెర లేదు. దేవుని దగ్గరికి రావటానికి నీకు నాకు ఏం దొరికింది? ధైర్యం దొరికింది. దాన్ని హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయంలో ఆ మాట చెబుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. అందుకు దేవుని దగ్గరికి వెళ్ళటానికి మార్గం ఉండేదా? మార్గం ఉండేది కాదు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం, నూతనమైన మార్గం, జీవము గల మార్గం ఏంటంటే ఆయన శరీరమను తెర. ఏ తెర? తెర ఏమైంది? చిరిగిపోయింది. ఆ తెర ఏంటి? యేసు ప్రభు శరీరమే. యేసు ప్రభు కలువరి శిలువలో ఆయన శరీరం చీల్చబడింది. ఆయన పొందిన గాయాల ద్వారా, ఆయనకి పెట్టబడిన ముళ్ళ కిరీటం ద్వారా, ఆయన పొందిన మేకుల ద్వారా, ఆయన పొందిన పిడుగుతుల ద్వారా యేసు క్రీస్తు అనే తెర, ఆయన శరీరం అనే తెర చిరిగిపోయింది. కనుక మనం దేవుని దగ్గరికి వెళ్ళటానికి దేవుడు మార్గాన్ని ఆయన సిద్ధం చేశాడు. కనుక మనం చూడండి. ఆ తెర ద్వారా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం వచ్చిందనమాట. ఏమొచ్చింది మనకి? ఎందుకు ధైర్యం? ఎందుకు ధైర్యం? యేసు ప్రభు మన పాపాలు క్షమించు. ఇక మనకు భయం లేదు, పాపాన్ని గురించిన చింత లేదు. నువ్వెన్ని పాపాలు రాసుకుంటావు రాసుకో. నువ్వు పుట్టినప్పటి నుంచి ఎన్ని మోసాలు చేస్తావు, ఎంత అన్యాయం చేస్తావు, ఎంతమందిని పాడు చేస్తావు. నువ్వు వ్యభిచారం అయినా, దొంగవైనా, నరహంతకుడు అయినా, నువ్వెవరైనా సరే నీ పాపాలన్నిటి కొరకు యేసు ప్రభు వెల చెల్లించాడు. ఆయన శరీరం చెరిగిపోయింది, ఆయన శరీరం నలిగిపోయింది, ఆయన శరీరం గాయపరచబడింది. దున్నువారు నా వీపిని
దున్నిరని చెప్పాడు. అయ్యా గమనించండి అయ్యా, మనం పాపము చేసేటప్పుడు సంతోషిస్తాం కానీ, అమ్మ వినాలి, మనం పాపం చేసినప్పుడు సంతోషిస్తాం కానీ మన పాపమే యేసు ప్రభువుని సిలువకు అప్పగించి మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు. అయ్యా నువ్వు రహస్యంగా తెలిసి తెలియక చేసిన పాపములన్నిటి కొరకై యేసు ప్రభు చేల్చబడ్డాడు. ఆయన శరీరం చీలిపోయింది. చేల్చబడ్డాడనే మాట ఒక దొంగను గొడ్డలు వేసి నరుగుతుంటే ఆ బలమైన దెబ్బలకు ఆ దొంగ ఏమవుతుంది? రెండుగా యేసు ప్రభు పొందిన మేకు. కొరడాతో ఆయన దేహం మీద వేసి లాగుతూ ఉంటే ఆయన దేహం చీలిపోయింది. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమాలో జిమ్ కాల్విన్ అనుకుంటుందని, జిమ్ కాల్విన్ అనేవాడు యేసు ప్రభుగా నటించాడు. యేసు ప్రభు రాజుగారు కూర్చోండి, అయిపోయింది కూర్చోండి. జిమ్ కాల్విన్ అనే వ్యక్తిని యేసు ప్రభువుగా, అసలు డైరెక్టర్, ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ డైరెక్టర్ కూడా యేసు ప్రభు నమ్ముకుని సినిమా తీశాడు. అతను హాలీవుడ్లో మంచి డైరెక్టర్. అతను తాను చచ్చిపోతాం అనుకున్నాడంట. సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం అనుకుంటే బైబిల్ చదివి యేసు ప్రభు శ్రమలు తెలుసుకుని ఆ మూవీ తీయలేని నిశ్చయించుకున్నాడు. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ డైరెక్టర్ జిమ్ కాల్విన్ని యేసు ప్రభువుగా నటించమని కోరినప్పుడు సిలువ శ్రమను చూపించాలని అతని శరీరం మీద 8 పొరలు వేశారంట. మైనం పొరలు, మైనంతో పొర, ఎందుకంటే కొరడాతో నిజంగా కొట్టి ఆ శ్రమను చూపించాలని 8 పొరలు వేశారంట. అంటే 8 పొరలు అయితే పై 2-3 పొరల్లో పగిలి రక్తం వస్తుంది కానీ అసలు శరీరానికి దెబ్బ తగలదు. అందుకని పైన పొరల కింద వేసారు, మెత్తేశారు అనమాట. మెత్తడం అని తెలుసు కదా మీకు. అతని శరీరం అంతా మెత్తేసి కొరడాలతో కొడుతున్నారు. ఆయన కొడుతుంటే ఆ సిలువ ఆఖరి సమయంలో అది చాకుల్లా ఉంటాయి, చిన్న చిన్న చాకుల్లా ఉంటాయి అన్నమాట. దానికి తాళ్ళు ఉంటాయి. ఈ 5-6 తాళ్ళకి 5-6 చీలలు ఉంటాయి. ఇలాగో ఒక కర్రకు ఉంటుంది. ఇలా కొడుతుంటే శరీరం పగిలి రక్తం వస్తుంది. అది సినిమాలో చూపిస్తున్నారు. బలమైన ఒక సైనికుడు కొడితే 7 పొరలు చీరుకుని అసలు శరీరంలోకి వెళ్ళిపోయింది ఆ కొరడా చీల. జిమ్ కాల్విన్ కుప్పకూలిపోయాడు. ఇతను అనుకుంటున్నాడంట బాగా యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నాడు. లోపల అతని శరీరం పగిలిపోయి కుట్లు పడ్డాయి, రక్తం కారిపోయింది, నిజంగా రక్తం కారిపోయింది. అతను హాస్పిటల్కి తీసుకెళ్లారు. కుట్లేశారు. అతను కోలుకున్న తర్వాత అడిగాడంట, యేసు ప్రభు నిజంగా ఇన్ని బాధలు అనుభవించాడా అని డైరెక్టర్ని అడిగితే, డైరెక్టర్ అన్నాడంట, యేసు ప్రభు పొందిన శ్రమల్లో ఒక 10% మాత్రమే మనం చూపించగలుగుతున్నాం అన్నప్పుడు ఆ జిమ్ కాల్విన్ ఒక సినిమా యాక్టర్, భయంకరమైన త్రాగుబోతూ ఇష్టానుసారంగా జీవిస్తున్న వ్యక్తి అప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాడంట. ఇన్ని దెబ్బలు ఎలా భరించాడు ఆయన? నేను చేసిన పాపం కొరకై, నా కొరకు ఏ పాపం ఎరుగని యేసు ప్రభు ఇన్ని దెబ్బలు, ఇంత ఆయన శరీరం ఎలాగో చేల్చబడిందని చెప్పి వెంటనే యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ హీరో జిమ్ కాల్విన్. ఈ నొప్పి నీకు కలిగిందా? యేసు ప్రభు నీ కొరకై ఆ మేకులు, నీ కొరకై ఆ కొరడా దెబ్బలు, నీ కొరకై ఆ ముండ్ల కిరీటం, నీ కొరకై ఆ అవమానం, నీ కొరకై నిందలు భరించాడన్న సత్యం నీకు అర్థమైతే జిమ్ కాల్విన్ కంటే దుర్మార్గుడు ఏం కాదు. సినిమా యాక్టర్ల జీవితాలు ఎలా ఉంటాయి? అలాంటి వ్యక్తి రక్షించబడ్డాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో
యేసు ప్రభు శరీరము తెర చీలిపోయింది కనుక తండ్రి దగ్గరికి రావటానికి మనకు అవకాశం దొరికింది. దేవుడు చాలా ప్రేమ గలవాడు. నీ పాపాన్ని క్షమించడానికి, నేను రక్షించి తన కుమారునిగా స్వీకరించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు కనుక మధ్యాహ్న కాలంలో యేసు ప్రభు చేర్చబడిన శరీరం ద్వారా మన రక్షణ జరుగుతుంది. ఆ ప్రభు నమ్ముకుని రక్షించబడి ఈ భూమి మీద ఒక క్రైస్తవుడిగా జీవించి ప్రభు ఇచ్చే రాజ్యములో ప్రవేశించాలని ప్రేమతో ప్రకటించి ముగిస్తున్నాం. ప్రభు మాటలు మన కొరకు దీవించుకుందాం.